హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా అవుట్ఫిట్స్ అండ్ డ్రెస్ కలెక్షన్ అనమాట. సో అంటే నేను అకేషన్స్ అప్పుడు, ఇంపార్టెంట్ డేస్ అప్పుడు తీసుకున్న అవుట్ఫిట్స్ ఉన్నాయి కొన్ని. సో అవన్నీ కూడా మీకు చూపెట్టాలనుకుంటున్నాను. ఇందులో మీకు ఏది నచ్చిందో కూడా మీరే చెప్పవచ్చు. నేను పూర్తి వీడియో నేను కింద లింక్ షేర్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్సెస్ అన్నిటిని ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి కంప్లీట్గా నేను చూపిస్తాను. సో ఇది నా ఫస్ట్ అంటే నాకు ఇష్టమైన డ్రెస్ అండి. ఫస్ట్ మా వారు అంటే ఎక్కువ కాస్ట్ తోటి కొనిచ్చిన డ్రెస్ ఏదైనా ఉందంటే ఇదండి. సో ఇది వచ్చేసి నాకు చాలా స్పెషల్. అంటే నా బర్త్డే కోసం అని చెప్పేసి తను గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నాకు తెలియకుండా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిన డ్రెస్ ఇది. ఇది చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వైలెట్ కమ్ పింక్ కాంబినేషన్ అనమాట. సో ఎంత ఇది గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది అనమాట. నైట్ టైం బర్త్డే పార్టీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది డిజైన్ కూడా వచ్చేసి అంబరిల్లా కట్ అనమాట. అండ్ ఇది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా దీనికి డిజైన్ ఉంటుందండి. సో నేను ఇది తరుణిలో తీసుకున్నాను. ఇది కొనుక్కొని ఆల్మోస్ట్ నాకు 10-11 ఇయర్స్ అవుతుంది. మా బాబు పుట్టక ముందు తీసుకున్నారనమాట. సో నాకు ఇది చాలా స్పెషల్ ఈ డ్రెస్. అందుకోసమనే నేను దాచిపెట్టుకున్నాను. అంటే మళ్ళీ నేను కొంచెము ఇది డైట్ చేసి సంథింగ్ అలా ఈ డ్రెస్ వేసుకోవాలని నాకు కోరిక. అప్పుడు ఇంకా బక్కగా ఉండేదాన్ని, అందుకోసం అని చెప్తున్నాను. సో దీని చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది. బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ డ్రెస్. నాకు చాలా చాలా ఇష్టమైన డ్రెస్ అనమాట. ఇది ఫస్ట్ వన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో కాంబినేషన్, ఎల్లో పింక్. అంటే నాకు నా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ పింక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పింక్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. పింక్ కాంబినేషన్ లో ఉన్నవి నేను తీసుకుంటాను ఎక్కువ శాతము. నాకంటే ఏదో చూడగానే వెళ్ళిపోతుంటా పింక్ దగ్గరికి. సో ఇది అంటే మీరు స్లీవ్లెస్ అనుకోవచ్చు. బట్ కాకపోతే దీనికి కంప్లీట్ గా అవుట్ఫిట్ ఇలా ఉంటుంది అనమాట. ఫ్రాక్ టైప్ లో ఉంటుంది, కోట్ వస్తుంది. ఇది ఫ్లోర్ లెంత్ ఇలా కోట్ వస్తుందండి. దీనికి అటాచ్ చేసుకోవాలి మనము. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. సో ఇలా వస్తుందండి. నాకు కొంచెం ఫుల్ హ్యాండ్స్ అలా అంటే చాలా ఇష్టం అనమాట. నాకు చాలా ఇష్టము ఫుల్ హ్యాండ్స్ ఉంటే. ఇలా వస్తుంది అవుట్ఫిట్ వచ్చేసి, చాలా బాగుంటుంది. దీనికి చున్నీ కూడా ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది కంప్లీట్ అవుట్ఫిట్. ఫ్రాక్ టైప్ లో ఉంటుంది, కోట్ వస్తుంది, ఫ్లోర్ లెంత్. కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్. దీనిపైన ఫ్రాక్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది ఇక్కడ మనము నాట్ చేసుకోవచ్చు. ఇలా థ్రెడ్స్ వస్తాయి, దాన్ని మనము మన బాడీ ఫిట్టింగ్కి తగ్గట్టుగా మనం ఇది కట్టేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ మై సెకండ్ అవుట్ఫిట్. అండ్ వన్ మోర్ అవుట్ఫిట్ అండి. ఇది కూడా అంటే మా మ్యారేజ్ డే అప్పుడు తీసుకున్నాం అనమాట. సో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రితికాలో తీసుకున్నాను నేను. కొత్తపేట్ రితికాలో తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్ కూడా. దీనికి చున్నీ గ్రాండ్ గా ఉంటుందండి. ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చున్నీ దీనికి. కొన్ని డ్రెస్సెస్ కి కొన్ని చున్నీస్ తోటి గ్రాండ్ లుక్ వస్తుంది కదా. సో అలా ఇది కంప్లీట్ అవుట్ఫిట్ అండి. ఇది కంప్లీట్ అవుట్ఫిట్ అనమాట.
సో ఇది దీని బ్యాక్ సైడ్ నాట్స్ లాగా వస్తాయి అన్నమాట. ఇవి కట్టుకోవచ్చు మనము. కంప్లీట్ ఫ్లోర్ లెంత్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి, చాలా బాగుంటాయి. కొన్ని ఫొటోస్కి కూడా చాలా బాగుంటాయి ఇవి డ్రెస్సెస్. అంటే వేసుకున్నప్పుడు ఫొటోస్ చూసిన దానికి వేసుకున్న దానికి కూడా తేడా ఉంటుందండి కొన్ని కొన్ని. అండ్ నాకు ఇష్టమైన అవుట్ఫిట్స్లలో కొన్ని ఇది కూడా ఒకటండి. ఇది చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, అసలు వేసుకున్నట్టే అనిపించదు అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, డే మొత్తం ఉంచుకోవచ్చు. మిర్రర్స్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి. దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది కదా. ఇది వచ్చేసి కంప్లీట్గా చున్నీ అండి. చాలా బాగుంటుంది, స్మూత్గా అనిపిస్తుంది. అసలు నాకు ఎంత కంఫర్ట్గా ఉంటుందో ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. ఇది చున్నీ అండ్ డ్రెస్. ఇది ఒక అవుట్ఫిట్. ఇది నేను ఒక అంటే 2 years బ్యాక్ రాఖీ అప్పుడు తీసుకున్నాను. సో బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది, నాట్స్ వచ్చాయి. ఇది అవుట్ఫిట్. సో ఇది వచ్చేసి కంప్లీట్ పార్టీ వేర్ టైప్లో ఉంటుందండి. ఇది కూడా మా వారు నాకు లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు సర్ప్రైజ్గా కొన్నారనమాట. నేను లేకుండానే తను వెళ్ళి తీసుకొని వచ్చారు. అంటే వేరే డ్రెస్ కూడా తీసుకున్నాను. సో ఈ డ్రెస్ కూడా నాకు ఎందుకు నచ్చింది అని చెప్పగానే, అంటే ఇక్కడ స్లీవ్లెస్ ఇది కంప్లీట్గా, అండ్ ఇక్కడ కూడా లైనింగ్ ఉండదన్నమాట. డిజైన్ ఒకటి కనిపిస్తుంది నెక్ వరకు. సో డ్రెస్ నాకు చాలా నచ్చింది, కానీ దాన్ని ఆల్టరేషన్ అవన్నీ చేయడం కుదరదు అన్నట్టుగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను వచ్చేసాను. నెక్స్ట్ డే వెళ్ళి తను మెజర్మెంట్స్ అన్నీ చెప్పి ఇలా లైనింగ్ వేయించి తీసుకొని వచ్చారు నాకు. మళ్ళీ నాకు ఆ రోజు బర్త్డే రోజు ఈవినింగ్ ఇది ఇచ్చారనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. డ్రెస్ కూడా చాలా బాగుంటుందండి. ఇది స్మూత్గా అంటే మీకు పార్టీ వేర్ టైప్లో ఉంటుంది అనమాట కంప్లీట్గా. సో నాకు చాలా ఇష్టం అనమాట ఈ డ్రెస్ కూడా. నేను ఎక్కువ అంటే ఒక 2 times ఏమో వేసుకున్నాను ఈ డ్రెస్ని, ఎక్కువ వేసుకోలేదు. ఈ డ్రెస్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడాను. ఇది వచ్చేసి షరారా టైప్లో ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ నేను ఆల్రెడీ ఒక డ్రెస్ తీసుకొని వచ్చాను, నెక్స్ట్ డే మళ్ళీ మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారని చెప్పేసి. మార్నింగ్ నేను ఆల్రెడీ ఈ డ్రెస్ తీసుకున్నాను బర్త్డే కోసం అని చెప్పేసి. సో మళ్ళీ తను వెళ్ళి ఆ డ్రెస్ తీసుకొని వచ్చారనమాట, ఇంతకుముందు మీకు చూపెట్టిన డ్రెస్. సో ఇలా వస్తుంది, ఇలా షరారా ఇలా వస్తుంది అనమాట. పాయింట్ ఇలా ఉంటుంది, అండ్ టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి, కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిర్రర్ వర్క్ వచ్చింది ఇదంతా. నాకు ఇష్టమైన డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకు ఇష్టమైన డ్రెస్సెస్ అండి నేను మీకు చూపెట్టేవి. అందులో ఇంకా కొన్ని అంటే మెమరీస్ ఉంటాయి కదా, కొన్ని డ్రెస్సెస్ మనకు కనెక్ట్ అయిన డ్రెస్సెస్ ఉంటాయి కదా. సో అవి వాటి గురించి నేను కొంచెం ఎక్కువగా చెప్తున్నాను అంతే. వన్ మోర్ అవుట్ఫిట్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్ పేస్టల్ కలర్స్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. ఎంత గ్రాండ్గా ఉంటుందంటే వేసుకుంటే పిక్స్ చాలా బాగుంటాయి ఈ డ్రెస్లో. అండ్ చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇలా వస్తుంది చున్నీ కూడాను. మీరే చూడండి ఎంత బాగుందో కదా. ఫ్లోర్ లెంత్. ఇది పేస్టల్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్ కదండి, పేస్టల్ కలర్స్ ట్రెండ్ అయ్యాయి ఇప్పుడు బాగా. సో అందరు బాగా ఇష్టపడుతున్నారు పేస్టల్ కలర్స్ కూడా. సో ఇదొక అవుట్ఫిట్ నాది. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది, ఇలా సింపుల్గా డిజైన్ ఉంటుంది ఫ్రంట్, కానీ చాలా గ్రాండ్గా ఉంటుందండి ఈ డ్రెస్. సో ఇదొక లాంగ్ ఫ్రాక్ అండి. ఇది కూడాను చాలా బాగుంటుంది. ఇది నైట్ టైమ్స్ ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్కి ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. వైట్ అంటే ఆల్మోస్ట్ అంటే లుక్ వేరే వచ్చేస్తుంది, ఆ లుక్కే వేరే వచ్చేస్తుంది అనమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. కంప్లీట్గా డిజైన్ అంటే చిన్న చిన్న బూటీస్ ఉన్నాయి.
కంప్లీట్ ఫ్రాక్ మొత్తం ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి యోక్ పార్ట్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది అనమాట. దీని చున్నీ కూడా గ్రాండ్గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి చున్నీది. సో ఇలా ఉంటుంది. నా అవుట్ఫిట్స్ ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడతారండి. నేను అంటే సెలెక్టెడ్గా తీసుకుంటాను, మా వారు నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాము. చాలా అంటే నాకు నచ్చింది ఏదన్నా తనకి నచ్చింది అంటే తను అలా తీసుకుంటారు. లేదంటే ఒక్కొక్కసారి నేను సెలెక్ట్ చేసుకోలేకపోతే తనే సెలెక్ట్ చేసి కొనిస్తారు అనమాట. సో అందుకోసమనే మేము ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చుకుంటాము ఆల్మోస్ట్ షాపింగ్ అంటే. తను లేకపోతే దాదాపు నేను వెళ్ళను షాపింగ్కి, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానని చెప్పేసి, తను ఉంటేనే వెళ్తాను షాపింగ్ అని చెప్పేసి అని అంటాను. సో ఇది కంప్లీట్ అవుట్ఫిట్. సో ఇది వచ్చేసి షరారా అండి. సో కొత్త కొత్త అంటే డిఫరెంట్గా ట్రై చేయాలి కదా, చాలా అలా ట్రై చేస్తేనే మనకి తెలుస్తుంది మనకి ఏది సూటబుల్ అవుతుంది కాదు అనేది. సో నేను అందుకోసం అని ఇది ఒకసారి ట్రై చేద్దామని ఈ డ్రెస్ తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇది జార్జెట్. సో షరారా కూడా మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇలా ఉంటుందండి పాయింట్. ఇవంతా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి బాటమ్ ఇలా ఉంటుంది. ఇది వచ్చి టాప్. కొంచెం టాప్ ఏంటంటే షార్ట్ లెంత్ వస్తుంది షరారాకి ఎప్పుడైనా కూడా. అండ్ దీన్ని చున్నీ కూడా ఎలా ఉంటుందంటే మీకు నెక్ పార్ట్కేమో ఇలా డిజైన్ వస్తుంది. సో ఇదేమో షోల్డర్స్కి డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఈ పిక్ మీకు ఇన్స్టాలోనే అలా పోస్ట్ చేస్తాను, చూడండి. ఇలా వస్తుంది అనమాట కంప్లీట్ సెట్. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ కూడా. నాకు నచ్చిన డ్రెస్లలో ఇది కూడా ఒకటి అనమాట. ఇంకొక అవుట్ఫిట్ అండి. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అండ్ ఓన్లీ నెక్ పార్ట్ వరకే డిజైన్ ఇచ్చారనమాట. ఇది కంప్లీట్ గా ప్లెయిన్ ఉంటుంది డ్రెస్ అంతా. కానీ దీని హైలైట్ ఏంటంటే చున్నీ. సో దీని దుపట్టా వచ్చేసి గ్రాండ్ గా ఇచ్చారు. సో ఇలా ఉంటుందన్నమాట. చాలా పెద్దగా వచ్చింది చున్నీ, చాలా గ్రాండ్ గా ఇచ్చారు. అంటే డ్రెస్ చాలా సింపుల్ గా ఉంది కదా, సో అందుకోసమని ఇలా ఇచ్చారనమాట. ఎంత బాగుంటుందో ఇది కూడా. కొన్ని వీడియోస్లలో ఆల్రెడీ కొన్ని అవుట్ఫిట్స్ నేను వేసుకున్నానండి, అన్నయ్య వాళ్ళ బర్త్డేస్ అకేషన్స్ అలా కొన్ని వీడియోస్లలో ఉన్నాయి. సో మీరు చూడొచ్చు నా అవుట్ఫిట్స్ కొన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది వేసుకున్నప్పుడు. సో ఈ పిక్స్ అన్ని కొన్ని నేను ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను, అందులో కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా నాకు చాలా ఇష్టం, ఈ డ్రెస్ కూడా నాకు. బ్లాక్ అండి, చాలా వరకు అంటే చాలా మంది బ్లాక్ ఇష్టపడతారు. సో నాకు ఇది ఒక్కటే బ్లాక్ లో ఉన్న అవుట్ఫిట్ అనమాట. నేను ఎక్కువ తీసుకోను బ్లాక్ లో, బట్ అయినా కూడా ఇది చాలా గ్రాండ్ గా ఉంటుంది. పార్టీస్ కి నైట్ వేర్ పార్టీస్ కి, అంటే నైట్ టైం పార్టీస్ కి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా ఓన్లీ యోక్ పార్ట్ వరకు ఇలా డిజైన్ వచ్చింది కదా. దీని చున్నీ హైలైట్ ఏంటి అని అంటే అది బెనారస్ లో ఇచ్చారు చున్నీ. నేను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అన్నయ్య బర్త్డే దానికి నేను ఇది వేసుకున్నాను, చందు అన్నయ్య బర్త్డే దానికి. సో నైట్ టైం అయితే హైలైట్ ఉంటుందండి ఈ డ్రెస్, చాలా బాగుంటుంది. చున్నీతోనే దీని లుక్ అంతా చేంజ్ అయిపోతుంది, అసలు చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది చాలా పెద్దగా కూడా ఉంటుంది చున్నీ. ఆల్మోస్ట్ అవుట్ఫిట్స్కి నాకు చున్నీస్ చాలా పెద్దగా ఉంటాయండి. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది చున్నీ కూడా. సో ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషన్ అదంతా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మీకు. కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మన డిగ్నిటీగా, అంటే ఎంత డిగ్నిటీగా అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో
సో ఇంకొక అవుట్ఫిట్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ జార్జెట్ లో ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. పార్ట్లో అంతా కూడా మంచి డిజైన్ వచ్చింది. ఫుల్ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది, షైన్ అవుతూ ఉంటుంది అనమాట, జరీ ఉంటుంది కాబట్టి. సో ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ అండ్ మొత్తం జరీతోటి ఇది మొత్తం వర్క్ ఉంది. హ్యాండ్స్ వచ్చేసి నేను ఇవి షార్ట్ లెంత్ అండ్ ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటే నేను కొంచెం ఫుల్ కావాలి, డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా పెట్టించుకున్నాను. సో అన్ని షార్ట్ లెంత్ అయితే బాగోదు కదా అని చెప్పేసి. అండ్ దీని చున్నీ కూడా ఇలా వచ్చిందండి. చున్నీకి కూడా చిన్న చిన్నవి ఇవి కుందన్స్ స్టిక్ చేశారు. సో ఇది వచ్చేసి చున్నీ. కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో మీరు కూడా అంటే మీ ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చిందో ఒకసారి చెప్పండి, షేర్ చేయండి నాకు కూడా మీ ఒపీనియన్. ఈ డ్రెస్ చాలా స్పెషల్ అండి, ఇది రీసెంట్గా తీసుకున్నాను నేను. నేను మా కంపెనీలో నేను అవార్డు విన్ అయినప్పుడు ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఈ డ్రెస్ నేను రీతు వర్మ చేతుల మీద నాకు అవార్డు విన్ అయ్యాను. సో ఇలా వస్తుంది, లోపల ఇలా ఉంటుంది. బట్ దీని బాటమ్ వచ్చేసి నేను చూపిస్తాను. ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందంటే, నేను ఈ డ్రెస్ మీద అవార్డు తీసుకునేటప్పుడు వెళ్తుంటే స్టేజ్ మీద తను కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు, యువర్ లుకింగ్ గార్జియస్ ఇన్ దిస్ డ్రెస్ అని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవార్డు కన్నా కూడా నాకు ఆ కాంప్లిమెంట్తోనే నేను ఆ రోజంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది కూడా షరారా టైప్లో అండి. లోపల బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. సో లోపల బాటమ్ ఇలా వస్తుందన్నమాట. నేను అది కంప్లీట్గా మీకు చూపెట్టలేకపోతున్నాను, బట్ వేసుకున్నప్పుడు మాత్రం ఇది అసలు ఎంత బాగుంటుందంటే నేను అది మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ పిక్స్ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎంత గ్రాండ్గా ఇచ్చాడంటే అసలు. సో ఇలా ఉంటుందండి, కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా అండ్ దాని చున్నీ కూడా చూపిస్తాను, దుపట్టా ఎలా ఉందనేది. సో దుపట్టా వచ్చేసి ఇలా వస్తుంది. ఇలా వస్తుందండి దుపట్టా కూడా, చాలా బాగుంటుంది. నేను మళ్ళీ త్వరలో వేసుకుంటాను, అకేషన్కి రాఖీకి వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నాయి నా కలెక్షన్స్ మీరు చెప్పండి. సో మీకు ఏది నచ్చిందో కూడా చెప్పండి నాకు ఒకసారి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవ్వండి నా కలెక్షన్స్ అన్నీ కూడా, నా అవుట్ఫిట్స్ అన్నీ ఇవి. మీకు అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏది నచ్చిందో కూడా నాకు చెప్పండి, ఏ కలర్ నచ్చింది, మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.